నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు అయిన తర్వాత రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, నా మీద ఎంత నెగిటివిటీ ఉన్నా నేను కామ్గా ఉంటాను, మీరెందుకు కామ్గా ఉండాలి అంటూ ఫ్యాన్స్ని రెచ్చగొట్టారు అనే ఒక అభియోగం అయితే ప్రధానంగా వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించే తాడేపల్లిలో ఒక కేసు కూడా నమోదవడం జరిగింది. ఓవరాల్గా ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో ఆయన మీద కేసు అయితే నమోదైంది సార్. అది ఈ కేసు పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి కొంచెం కేసు అనేది కొంచెం స్లో డౌన్గా ఉంటుందా, తూతూ మంత్రంగానే ఉంటుందా, లేకపోతే సీరియస్గా ఇది అసలు ఏమి ఉండదు? టైం వేస్ట్. పెట్టినోడికి బుద్ధి లేదు, పెట్టించుకున్నవాడికి అంతకన్నా లేదు. ఆ మాటకి తీవ్రత మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు నన్ను డిబేట్కి పిలుస్తావు, కింద కామెంట్లు చదివా ఎప్పుడైనా? ఆయన ఎందుకు పిలుస్తావు, బుద్ధిగానం లేదా, ఎందుకు పిలుస్తున్నావు అని రాస్తున్నాడు. అవునా కదా? నువ్వు పెళ్ళం మానేసావా, నేను రావడం మానేశాను. అలాగే నీ పని నువ్వు చేసుకుని వెళ్తే ఎవరు కాదంటారు. ఇప్పుడు అత్తారింటికి దారి సినిమా ఉంది. సినిమా ఓటీటీలో కాకుండా ముందు ఏదో రిలీజ్ అయిపోయింది, చాలామంది చూస్తారు, హ్యూజ్ డ్యామేజ్ అనుకున్నారు. ఆ సినిమా హిట్ అయిందా అవ్వలేదా? అయిందే అవ్వలేదా? హిట్ అయింది కదా. అంటే దేంట్లో ఉన్న విషయం ఉంటే దాని పరిపక్వత వస్తుంది. మొక్క విత్తనం నాటి, ఆవదం వృక్షం నాటి, గులాబీ పూలు ఎక్స్పెక్ట్ చేస్తే ఎలాగుంటుంది? అది ఎవరికి అర్థం పర్థం లేని ఒక చారిత్రాత్మక సినిమా అని చెప్పి చరిత్రకి సంబంధం లేని సినిమా ఒకటి తీసి ఒక క్యారెక్టర్ని, ఫిటిషియస్ క్యారెక్టర్ని పెట్టి ఎవడో ఔరంగజేబు, ఎవడు ఎక్కడ చారిమైనారు ఈయనవాడు మధ్యలో. ఇప్పుడు ఒక దానికి శాంచుటీ కావాలి, ఏదైనా మనం ఒక యాక్ట్ని జస్టిఫై చేయడానికి. లేదా ఆయన ఎవరు రాజమౌళి గారులాగా ఇవన్నీ ఆర్టిఫిషియల్ క్యారెక్టర్. సినిమా కూడా ఒక కథనం కింద వెళ్ళాలి. మధ్యలో ఔరంగజేబుని తెస్తావు, ఒక పక్క చారిమైనారు చెప్తావు. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు దానికి నెగిటివ్ ట్రోలింగ్లు రావచ్చు, లేకపోతే నెగిటివ్గా ఉన్నది ఎవడో చూసినోడికి మంట ఎక్కిపోయి 1000 రూపాయలు తగలబెట్టి వెళ్ళాడు సినిమాకి, అడిగి మంట ఎక్కిపోయి బయటకు వచ్చి అమ్మనా బూతులు తిట్టచ్చు. ఇప్పుడు వాళ్ళందరి మీద ప్రతిస్పందించమంటే అని అర్థం ఉందా? అసలు దేనికి ప్రతిస్పందించాలి? సార్ నాకు ఒక డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి ఇంట్రడక్షన్ లాగా డిప్యూటీ సీఎం క్యాబినెట్ మంత్రి అయినా అదే సార్ డిప్యూటీ సీఎం అని అలంకారం, అంతకని దానికి ఏమి ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా దానికి ఏమో అధికారాలు వాళ్ళకడ ఏమి ఉండవు. డిప్యూటీ సీఎం అంతే. అలా సినిమాలో బ్రహ్మానందం గారు పద్మశ్రీ నేనే పెట్టుకున్నాను అన్నట్టు. ఓకే, నాకున్న కన్ఫ్యూజన్ ఏంటంటే సార్, డిప్యూటీ సీఎంగా ఆయన ఉండి, ఆయన జనసేన అధ్యక్షుడిగా ఆయన ఒకవేళ మాట్లాడి ఉంటే అది కార్యకర్తలను ఎఫెక్ట్ చేస్తుంటే ఓకే. ఆయన సినిమా వాడిగా సినిమా ఫంక్షన్లో ఫ్యాన్స్తో మాట్లాడినప్పుడు అది సినిమాకి రాజకీయానికి వేరు కదా, దీనికి సంబంధం ఎలా ఉంటుంది? ఇదేమన్నా అపరిచితుడు? నీకు ఆ ప్రశ్నకి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు నువ్వు రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో నిన్ను ఒక ఎమ్మెల్యే గెలిపించి తర్వాత క్యాబినెట్ మంత్రి ఇచ్చిన తర్వాత దాంట్లో నేను సినిమాలు చేసుకుంటాను కాబట్టి సినిమాల పరంగా ఒక మాటలు మాడతాను, అధికార పరంగా ఓలా మాడతాం అంటే మరి అధికార పరంగా ఉన్నప్పుడు చేసిన పని ఏంటి? ఫిలిం ఫిటర్నెట్ నుంచి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఫిలిం ఛాంబర్ కానీ వచ్చి నన్ను అడిగితే టికెట్లు పెంచే కార్యక్రమానికి ప్రభుత్వం ఉంటుందని చెప్పి వీళ్ళెవరు రాకుండా ఈ సినిమాకి ఈయనే సొంత పత్రాలు టికెట్లు పెంచుకుంటే డబుల్ స్టాండర్డ్ అని అంటారా కదా? పైపచ్చు రాజ్యాంగబద్ధంగా నువ్వు గెలిచిన రాజకీయ పదవి ఏదైతే ఏడిసిందో మన ముఖానికి, దానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. అదే సినిమా యాక్టర్గా మాట్లాడతాను, టీషర్ట్ వేసుకొచ్చాను కాబట్టి రాజకీయ నాయకుడిని కాదు. అలా సినిమాలు చూడండి, మనం ఎరుమాలో కల్లా చూస్తుంటే వీళ్ళు పులిపురికాయ అంటే ఇస్తాడు వాడు రామారావు గారిని పోల్చలేని సినిమా. అలాగే ఏమో టీషర్ట్ వేసుకొని అలా నాగార్జున సినిమా ఒకటి ఉంటుంది, కళ్ళజోడు పెడితే పోల్చలేదట, కళ్ళజోడు తీస్తే పోలుస్తారట, ఈడ్చుకొట్టిన వాళ్ళు లేక. అంటే అది సినిమాలు కాబట్టి ఇది జోయల్గా కాసేపు నవ్వుకుని ఆడవడానికి. నిజ జీవితాన్ని కూడా అలాగే నటించేస్తుంటే ఇది ప్రజాస్వామ్యం. అలా తోకలేని సినిమాలు తీయడం, దాని మీద మళ్ళీ మాకు తిరిగి ఏడుపు. ఓ పక్కన ఎమ్మెల్యేలతో ప్రమోషన్లు, టికెట్లు కొనండి, బెనిఫిట్ చోట్లు వేసి పంపించుకోండి, మొదటి రోజు కలెక్షన్లు చూపించి ఓవర్ యాక్షన్, థియేటర్లు గాలి. అవన్నీ ఎందుకులేండి, మనకి సినిమా సంబంధించినది హిట్ అవుతుంది, పోతుంది, అవన్నీ ప్రొడ్యూసర్స్ వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో ఈ అనవసరమైన మాటలు, ప్రొవకేషన్స్ దేనికి? కాదు సార్, నాకు ఇంకోటి ఏంటంటే లైక్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం ఈ సినిమా గురించి పదే రిపీటెడ్గా మాట్లాడుతూనే వస్తుంది సార్. అది హిట్ అని ఒక వర్గం అంటే కాదు, ఫ్లాప్ అని, అసలు బాగలేదు సినిమా. ఏమైతే మనకెందుకు సార్? అసలు నాకు అర్థం కాదు. దీనివల్ల ఏమైనా ప్రభుత్వానికి ₹1 ఆదాయం వచ్చిందా చెప్పండి? వాళ్ళు స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకునే సినిమా ఇండస్ట్రీ అది. నేను చాలాసార్లు చెప్తున్నాను విషయం. ఎవరు బాగుపడుతున్నారంటే హిట్ అయితే బాగుపడే వాళ్ళు వేల మీద లెక్కెట్టవచ్చు, ఫెయిల్ అయితే పోయేది వాళ్ళు కూడా వాళ్ళని కూడా వేల మీద లెక్కెట్టచ్చు. ఒకటే ప్రొడ్యూసర్. హీరోలు వాళ్ళు పోయిందంటే సినిమా ప్రొడ్యూసర్ని దేకరు. ఈ లోరికి వచ్చి పగొడి కబుర్లు చెప్తారు. వాళ్ళు సినిమా డబ్బులు వెనక్కి ఇచ్చారు. ఒక్క మహానుభావుడు కృష్ణ గారు ఒక్కలే నాకు తెలిసి ఇండస్ట్రీలో, ఇంకెవ్వరూ అలాంటి పనులు చేసిన వాళ్ళు లేరు. జానీ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారనేది ఒకటి. వాళ్ళ ఇంట్లో చెగుడి వ్యాపారం పెట్టుకుని వాళ్ళకి మావయ్య అల్లుడుకు బాగా తీసుకొని సినిమాలు పట్టుకొని దాన్ని ఒక పెద్ద పోర్ట్రేట్ చేసి నెగోషియేషన్లో పెడితే అలా సొట్టపాల సినిమాలు అంటే దాన్ని పట్టుకునే అంటే నాగబాబు అట్టర్ లాసెస్లో చిన్నంబాని గారిలాగా
పెద్దనమ్మని ప్రపంచాన్ని ఇలాగ పచ్చడి నంచుకున్నట్టు నంచేస్తాడు మొత్తం దేశాన్ని. ఈ చిన్నవాడికేమో లాసెస్, ఫ్యామిలీ బిజినెస్ అది. ఈ లాసెస్ని అక్కడ బుక్ చేస్తారు, అంతకన్నా ఇంకేం లేదు. సినిమాలు చూడండి, ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమాలు ఉంటాయి, పడపడ 2 సినిమాలు సూపర్ హిట్లు అవుతాయి, మూడోది ఒకటి తలా తోకలేని దిక్కుమాల సినిమా ఒకటి చేస్తారు. ఇవన్నీ బ్లాక్ అండ్ వైట్ చేసుకోవడం, ఈ లాసెస్ అక్కడ బుక్ చేస్తారు. ఏంటే చెత్త ఇదంతా. నెంబర్ 2 గేమ్ అది, నెంబర్ 2 గ్యాంబ్లింగ్ అది ఇండస్ట్రీ అంటే. ఆయన పట్టుకుని వచ్చి వీళ్ళ ప్రవచనాలు టైం వేస్ట్ అండి. సినిమాల గురించి నాలుగు వాళ్ళని అడగండి ప్లీజ్. నాకు చాలా అసలు ఏం నాలెడ్జ్ లేదు దాంట్లో. అంటే సార్ ఇప్పుడు కేసు కాబట్టి టైం వేస్ట్. ఎవడు పడతారు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ మీద కేసులు పెట్టుకునే పరిస్థితి ఉంటుందా? అలా ఉంటే ఏదో ఉంటారు చూడండి, ఆయన ఉంటే తెల్లసీర ఎందుకని అలాంటి సామెత వర్తిస్తుంది. అంటే ఇప్పుడు రాజ్యాంగం ఎలా ఉంటుంది ఈ విషయంలో? ఏమీ ఉండదు. ఇవన్నీ చూసాం, ఇలాంటివి చాలా రాజ్యాంగాలు చూసాం ఈ ప్రకారంగా. వాళ్ళకి నచ్చిన విధంగా అన్వయించుకుని రాసుకునే రాజ్యాంగంలో ఇలాంటి వాటికి తావులు లేవు, అవకాశాలు కూడా ఉండవు. అంటే గౌరవ న్యాయస్థానం కూడా ఈ విషయాల్లో ఎలా పరిగణించాలి? అసలు కేసు కట్టుకు వెళ్తే కదా గౌరవ న్యాయస్థానం. లచ్చికి చీటి సంతక గాజుల్లో వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ నెక్స్ట్ లెవెల్ ఏది? ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, కోర్టు పీల్చింది. ఈ కాకమ్మ కథలని తర్వాత విందాం. అవన్నీ అయినప్పుడు మాట్లాడండి. ఇప్పుడు ఏమి జరగవు, అవి అవ్వవు రాసుకోండి, 100% డౌట్ లేదు. ఏదో విధంగా సినిమా అన్నది రోజు 4 రోజుల పాటు లైమ్ లైట్లో ఉంటే ఇది ఏట్రా అని కొంతమందికి ఆ నెగిటివ్ పబ్లిసిటీతో ఒక టాక్టిక్స్ ఉంటాయి. ఎవడోడు నీళ్ళటువంటి ఎర్రబాగులో వెళ్ళి చక్కెర తీసుకుని వెళ్తారేమో అనుకునే ప్రోపగండా అంటారు దీన్ని. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం ఎత్తుకునే బ్యాచ్ ఇది. అదే అంటే ప్రధానంగా అదే సార్, మెయిన్ స్ట్రీమ్ మీడియా రిలేటెడ్ త్రూ మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నది ఎప్పుడో పోయింది సార్. అవి ఈనాడులోను జెమినిటీలోను అట్లా డైలీ సీరియల్ వస్తాయి చూడండి, అవే సీరియల్ నడిపించుకునే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటున్నారు. సార్ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, సో దానికి సంబంధించి ఏదైనా మాట్లాడచ్చు. నువ్వేనా ఆ సమస్యల గురించి నడుతున్నావు? ఈ సినిమా మీద ఇంత జీలిపాకం లాగినట్టు గంటల ప్రశ్న అడిగి బదులు సమస్య ఇది ఉన్నప్పుడు దీన్ని ఎందుకంటే తీసుకొచ్చారని ప్రశ్నలు సంధించడం నేర్చుకోండి. అప్పుడే ఈ దరిద్రాలు ఆగుతాయి. ఆకపోతే ఇవి నిరంతరం మార్కెట్లు ఇదే దీని మీదే చర్చ. సమాజ పోకడ మీద ఎప్పుడో అవగాహనలు పోయండి. ఎంటర్టైన్మెంట్ ఛానళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా పరిశ్రమని అక్కడితో ఆపకుండా దాని రాజకీయాలతో ముడిపెట్టి మీరు ఇందాక నుంచి ఎలివేషన్స్ ఇస్తారు చూడండి. డిప్యూటీ సీఎం ఇప్పుడు టీషర్ట్ తీసుకొచ్చారు కాబట్టి రాము వల్ల సోము అయిపోయాడు, సోము వల్ల రాము అయిపోయాడు, మాకెందుకు అవడాలి అయిపోతే. అంటే సినిమాకి రాజకీయానికి వేరుంది కదా అని నా అభిప్రాయం సార్. అది అక్కడ రెండు వేరు లేవు. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారంటే ఏమీ తెలియనోడు తెలుసుకోవడానికి వచ్చాడని అర్థం. అసలు ఏమీ నాలెడ్జ్ లేనోడికి ఈ జన్మకు కూడా తెలియదని అర్థం. అంతకని ఇంకెళ్ళలేదు. ఇదే విధంగా మొన్న ఆయన సెలూన్ షాప్ కటింగ్ ఓపెన్కి వెళ్ళినప్పుడు కూడా దీన్ని మళ్ళీ పెద్ద ఇష్యూ చేశారు ఆ టైంలో. షెడ్యూల్ వేసి తిరుగుతాను ఎక్కడైనా. మీరు చెప్తారు డిప్యూటీ సీఎం ఏంటి షెడ్యూల్ వేసుకుని వెళ్తావు ఎక్కడ పడితే అక్కడికి? ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా సార్. సినిమా షూటింగ్ ఆయన సినిమా వాడు కదా సార్. కాదు సార్, మనం నార్మల్గా అనుకుందాం సార్, ఆయన సినిమా వాడు కదా సార్ ఆ టైంలో. నువ్వేమైనా ఫ్యాన్ అయితే వెళ్ళి ఇంటికి వెళ్ళి 2 చెక్కలు ఇస్తాను, వెళ్ళి చెక్కబడి చేసుకో. కాదు సార్, మామూలుగా అదే ప్రోటోకాల్ డెకరం ఉంటుంది కదా. ఆయన స్థాయి ఏంది? డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తారు ఎవరన్నా. క్యాబినెట్ మంత్రి ఆంధ్రప్రదేశ్కి నిక్కర్లను షెడ్యూల్ వేసుకెళ్తారు. ఎవరి దాకా ఎందుకు? ఎన్డీఏ కూటమిలో ఒక మినిస్టరు ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాడు. ఏది ఈజ్ టేకింగ్ విత్ ఫారెన్ డెలిగేషన్. ప్రధానమంత్రి కాల్ చేసి ఎలా వెళ్తున్నాడు తెలుసా? ఆయన ట్రాక్ సూట్ను టీషర్ట్ వేసుకుని వెళ్తున్నాడు. ఏం చెప్పాడు తెలుసా ఆయన? యు ఆర్ ది బ్రాండ్ అంబాసిడర్ ఫర్ మదర్ ఇండియా, ఇండియా. నువ్వు ఏ డ్రెస్తో వెళ్తున్నావు, ఏ ప్రోటోకాల్తో వెళ్తున్నావు అంటే కారు వెనక్కి తిప్పుకొచ్చి డ్రెస్ మార్చుకొని వెళ్ళాడు ఆయన. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మాల్దీవ్స్ అప్పుడు కూడా ఆయన నార్మల్ ట్రాక్ ప్యాంటు నార్మల్ టీషర్ట్ వేసుకొని అది అలాగే అనుకోవచ్చు కదా మరి. ఏది ఆయన పొద్దున్న మార్నింగ్ వాక్ బీచ్లో ఉన్న ఫోటోలు అవి తీయించుకున్న దాని గురించి మాట్లాడుతున్నారా? లేదా మాల్దీవ్స్ ప్రెసిడెంట్ని కలవడానికి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన డ్రెస్సా? లేదు సార్, మామూలుగా నేనంటుంది అదే. ఇప్పుడు ఆయన ఆ షాప్కి వెళ్ళి ఆ బార్బర్ షాప్ ఓపెనింగ్కి వెళ్ళినాడు అన్నది కదా మన అందరూ చర్చించింది. ఓపెనింగ్కి ఎవడైనా షెడ్ వేసుకుని వెళ్తాడా చెప్పు? ప్రోటోకాల్ ఎలా ఉంటుంది? ఆఖరికి రోజా గారు బోర్ కొట్టేదాన్ని ఓపెన్ చేసేదానికి వెళ్ళినా కూడా పద్ధతిగానే వచ్చింది కదా ఆవిడ. కంపారిజన్స్ ఇవ్వండి మార్కెట్లో. ఇప్పుడు మనం ఒక ఇష్యూ మీద మనం మాట్లాడుతూ కులాలు మతాలకి అతీతంగా ప్రవర్తించవలసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తులు అయ్యుండి సార్ మత సంబంధించిన అంశాలు మాట్లాడుతూ అండ్ ఇక్కడ సినిమా ప్రొవకేషన్లో మన ఎవడని అన్నప్పుడు మీరు ఇండివిజువల్గా మీరు కానివ్వండి గవర్నమెంట్ మందే ఏమీ కాదు అన్న కోణంలో మాట్లాడడం ఎంతవరకు సమంజసం? దిస్ ఈజ్ ఆల్ నథింగ్ బట్ ప్రొవకేషన్స్. ఇప్పుడు నేను ఇందాక నీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఇలా నాన్ రియాక్టివ్ మోడ్లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్టివ్ మోడ్లోకి రండి అంటే మీ బాస్కి ఎస్కలేట్ చేయడం లేదా బయటికి తీసుకొచ్చి నన్ను హ్యాండిల్ చేయడం రావాలి. ఏంటంటే డిబేట్లో నేను మర్యాద ఇస్తున్నాను, మర్యాద నిలబెట్టుకోండి, పిచ్చి పిచ్చిగా మాడితే కుదరదు అని చెప్పడం అన్నమాట. దీన్ని ప్రొవకేషన్ అంటారా ఏమంటారు?
ఇది పవన్ కళ్యాణ్ చేసిన పని. అంచేత అది ప్రొవకేషన్ మోడ్లోకి వస్తుంది. అంతేకాని మీరు ఇందాక చెప్పినట్టు సమాధానం అది గాంధీ మహాత్ముడి సిద్ధాంతం అన్నమాట. ఒక లెంప చూపిస్తే ఇంకో లెంప, అరే ప్రసాద్ గారు పెద్దవారు రోజు వస్తారు అన్నది కన్సిడరేషన్ అంటారు. కన్సిడరేషన్ వల్ల ఏమవుతుంది, ఆయనకి నెత్తి నొప్పి వస్తుంది కాబట్టి రియాక్టివ్ మోడ్ ప్రదర్శించండి అని చెప్తున్నారు. సార్ అదే అని సార్ నేను అంటుంది. ఇప్పుడు పర్సనల్గా మీరు ఒక్కసారి మాట్లాడితే దాన్ని వెంటనే హోన్ చేసుకోకుండా మరి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా ఆయన సినిమాల విషయంలో ఎప్పుడు ఇలా నెగిటివ్ ట్రోలింగ్ ఎప్పుడు మాట్లాడలే కదా. రిపీటెడ్ అజ్ఞాతవాసాలు అటువంటి ఎత్తిపోయేతల పథకం అయినా సరే ఆ రోజు ఎప్పుడు ఇలా రియాక్టివ్ మోడ్లో లేడు కదా ఆయన. ఇవాళ పదవి రాగానే రియాక్టివ్ మోడ్ రాగానే ఇట్ హాస్ లీడ్ టు ప్రొవకేషన్. ఇది చెప్పాలా. ఇప్పుడు ఓపిక నశించిపోయే వరకు పర్సనల్ టార్గెట్ జరిగితే అప్పుడు రియాక్ట్ అవుతాం సార్. అంటే ఓపిక నశించిపోయేట దిక్కుమాల సినిమా ఎవడు చేయమన్నాడు. 60-70% డూపుతోనే సినిమా చేశారని బయట టాక్ నడుస్తుంది. మరి అప్పుడు వెళ్ళిన వాళ్ళందరికీ ఎంత సహనం చచ్చిపోయి ఉన్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.